హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో యాక్చువల్లీ మొన్న 3-4 రోజుల నుంచి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మేము ఏమనుకున్నాం అంటే ప్రతిదానికి రిప్లై ఇవ్వాలనుకున్నాం, కానీ ఈ హడావిడిలో టైం సరిపోవట్లేదు. సార్ సారీ ఏమనుకోవద్దు. కానీ కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఏడికి పోతున్నారు అందరూ? అంగన్వాడి గట ఇద్దరు చూపించుకోద్దామని అంటే దగ్గర పెట్టుకో. ఎవరు వస్తారు ఇప్పుడు? ఇద్దరు. ఈమెను కూడా అంత బరువు అదే లేదు ఆడ. చిన్నపిల్లలకు సంబంధించిందే ఉంటుంది. క్రియాన్స్ ఏడుండు? బాయ్. ఇద్దరు వాటర్ ఆమె ఇన్నే ఉంటుంది, మీరు పోయేసారు. బాయ్. ఆమె ముందు కూర్చోవాలని ఆమె బాధ, కానీ క్రియాన్స్ ఏమో కూర్చొని ఇస్తలేడు. భయపడుతుండు. ఆమె మీద కూర్చుంటాడా? బయటకు పోతే మరి ముందు ఎక్కువ ఆమెకి ఇష్టం. ముందు ఎక్కువ ఇష్టం. ఇప్పుడు అంటే ఈ బండి అయితే ఒక నిల్చుంది కదా, ఆ బండి మీద మూడు కూర్చుంటది. నాకు అయితే ఎక్కువ అప్పలెక్కలేదు. జాగ్రత్త క్రియాన్స్ ఎన్నుకుండు. మెల్లగా మెల్లగా. మెల్ల అక్క పట్టుకో. గట్టిగా పట్టుకొని కూర్చుండు క్రియాన్స్. బాయ్ 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 బాయ్. ఫినిషారా మమ్మీరా? పోదమ్మా అని పోదమ్మారా? ముగ్గురిని కూర్చోవారా? బండి స్టార్ట్ చేస్తావా? రెండు చేస్తావా? వస్తా నీకు బండి స్టార్ట్ చేసాడు? వద్దునా, నాకు చిగ్గట్లేవు. ఇప్పుడు ఓకేనా? నార్మల్ స్టేజ్కి వచ్చిండా? ఇంకా డౌన్ ఉన్నాడా? ఇంకొక పాయింట్ పెరగాల? అట్లా చూస్తుంది. దేవుడు అనుకున్నా హైట్ చూసినాక మళ్ళీ ఉన్నాడు. హైటా అంటే హైట్ కూడా పెరగాల? అంటే హైట్ పెరగాలి, వెయిట్ పెరగాలి. హైట్ కు తగ్గట్టు వెయిట్ ఉండాలి, వెయిట్ కు తగ్గట్టు హైట్ ఉండాలి. ఓ మై గాడ్. ఏ క్యాంచంబాలు ఇంకొక పాయింట్ అయితే అయిపోతుంది. వాడు బీరిపోయినాడు. చెప్పినాను పోమా. ఏంటి వెయిటా? 7 కిలోలు. ఎంత ఉన్నాడేమే? 14.5 ఉందా? వాడు గ్రీన్ లోకి వచ్చింది. 107 హైట్ ఉంది. ఈమెకి ఇప్పుడు జోకిస్తారా? 5 years వరకు. 5 years జోకిస్తారా? చలో లెట్స్ మూవ్. వెళ్దామా? పైకి దూరదురా, స్ట్రేట్ చూసి వస్తుంది. రే పారా, ఆడేందుకు వస్తున్నావు? మళ్ళీ వెళ్దాం పైకి నాడు. సో మన ఇంట్లో వచ్చేసి కాకరకాయ కర్రీ అయితే ఉంటుంది ఈరోజు. రైస్ అయితే పెట్టారు. మళ్ళీ ఏం చేసా ఆ పక్కన పాలకూర పప్ప ఫ్రై. ఫ్రై దగ్గరికి కొంత మంచిగా ఉంటుంది నీట్గా. పప్ప ఏం వేసుకున్నాను? ఎట్టుంది టేస్ట్? దగ్గరికి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఏమంటారు, పచ్చగా ఉంటుంది. అయిపోయిందండి అప్పుడే. రైట్. నాన్నగారు అయితే పాలకూర పప్పుతో పాలకూర కూర అయితే తింటుంది. నాది సీజన్ ఏమన్నా నవ్వుతుంది నా మాటలకు. ఎందుకు తరబడుతున్నానా? నాకు లో ఫీవర్ వచ్చి లోపల బబుల్స్ అయినాయి. అది 4 తిరుగుతలేదు నాకు. ఇప్పుడే పోదామా? ఓకే యువర్ డా. ఓకే విష్. ఓకే కాకరకాయనా? వంకాయ కాకరకాయ ఆకుకూర పాలకూర అనేటప్పుడు వస్తారట. కాకరలో వేరా? ఏడు మేడ్చలు వేరా? కిష్టపూర్ వేరా? తెలియదు. కిష్టపూర్ వేయడం అంటే కిష్టపూరే అన్నారు. మేడ్చల్ వరకు కూడా పోతే పోతుండొచ్చు. నేనేమో లోపలి దేవులాడుతా ఉన్నా, ఏ రూమ్లో ఉన్నారా ఏ రూమ్లో ఉన్నారా ఏ రూమ్లో ఉన్నారా అని. మీరేమో వచ్చి మొత్తం బయట కూర్చురు ఇంత మంచి నిమ్మలంగా. మీరేమో ఇంత మంచిగా బయట నిమ్మలంగా కూర్చురు. వాడేమో ఈ పక్కింట్లో పోయి బర్రెతో ఆడుతుండు. రే క్రియాంచో, ఏం చేస్తున్నావు నాన్న? బర్రె, అది బర్రె. దాన్ని ఎందుకు బెదిరిస్తున్నావు? దాదా లోపల బాబా బర్రె బర్రెదా మమ్. ఏ రారాలా కరుస్తుందా? నీ ఏమర్థమైతలేదా?
చలి పెడతలే స్వప్న నీకే చలి పెడుతుంది. నాకు ఒక్కనికి ఎందుకు చలి పెడుతుంది అర్థం అవుతలేదు నాకైతే. నాని బ్లేడ్ దమ్మ చేతిలోకి వెళ్ళి. జ్వరం పడుతుంది ఎవరికాక నాకా? నాకు జ్వరమా? ఓ మై గాడ్. రాత్రి కూడా ఎప్పుడు వండుకోడక్క అంత దబ్బున నాకంటే ముందు. నిన్న రాత్రి వండడక్క. నాకు ఇండియా నుంచి పానం అంతా సుస్తి డల్ 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 అనిపిస్తుంది. మరి హాస్పిటల్ ఎందుకు క్రియాంష్ ఆడు ఆ బర్రెని చిన్నలాగని చూసి దాన్ని బెదిరిద్దామని చూస్తుండే దాని దగ్గర పోయి. ఇక మొత్తం క్రియాంష్ కాలు కట్ట మంచి సెట్ అయిందా? ఉన్నాయి బుగ్గలు కానీ నడుస్తుంది. ఉషు నేను మాట్లాడవాడు నన్ను ఉష అంటున్నా. ఏందిరా ఉషా? ఉషా అంటే ముక్కు మీద పెట్టుకుంటారా లేకపోతే నోరు మీద పెట్టుకుని ఉష్ అంటారా? ఉషు అంతే. అవునా? ఏ ఉష్ నువ్వే ఉష్ నువ్వు సాపడే నువ్వే ఉండు. క్రియాంష్ నువ్వేంది నాని? ఏ క్రియాంష్ అమ్మా, డైలీ వేడి చేసిన పాలల మీదికెళ్ళి తీసిన మీగడ. ఈ మీగడని దాదాపుగా 15 రోజుల దాకా జమ చేస్తే తప్ప అది మనకి నెయ్యి కాదు. ఇదేమో బర్రె నెయ్యి. ఇది ఈ బర్రె పాలు కాబట్టి ఎక్కువ మీగడ వస్తుంది. ఆవు పాలకు మనం ఆవు పాలకి ఇంకెక్కువ వస్తుంది బర్రె పాల కన్నా. కానీ ఇది ఎక్కువ అవుతుందా అది ఎక్కువ అవుతుందా? ఇదే ఎక్కువ అవుతుంది. క్వాంటిటీ ఇదే ఎక్కువ అవుతుంది కదా, అది చాలా తక్కువ అవుతుంది. కానీ అది ప్యూర్ ఉన్నది కాబట్టి ప్యూర్ ఉన్నది గడ్డ కట్టదు తెలుసా? మరి మనది వాటర్ కలుస్తాయి కాబట్టి ఇది దొడ్డు అదేమంటారు గట్టిగా ఉంటుంది. ప్యూర్ నెయ్యి ఎప్పుడు గట్టి కట్టదు, గడ్డ కట్టదు. మాక్సిమం మాల వేసుకున్న తర్వాత మేము అనుకుంటుంటే ఒక నమ్మకం మాకు అది. నెత్తి మీద పెట్టుకుంటాంగా ఇరుముడి, ఆ ఇరుముడిలో నెయ్యి పోస్తాంగా. ఆ నెయ్యి పోసిన తర్వాత అడిగి పోయిన తర్వాత గురుస్వామి ఇప్పుతాడు. అది ఇప్పిన తర్వాత ఒకరికేమో గట్టిగా అవుతుంది, ఒకరికేమో ఎట్లుంది అట్లనే ఉంటుంది. నువ్వు దీక్ష మంచి వేయలేదని చెప్పేసి అది ఒక భయం పెడతా ఉంటారు. అది నిజం కాదట. మాక్సిమం ఇన్ని రోజులు మేము నిజమే అనుకున్నాం. కానీ ఆవు నెయ్యి అయితేనేమో అట్నే లూజ్ ఉంటుందట, బర్రె నెయ్యి అయితేనేమో గట్టి అవుతుందట. అది నెయ్యి అంటే ఒకటే నెయ్యి, అందరికి ఒకటే నెయ్యి కదా. కానీ ఆ నెయ్యి మరి తెలియదు మరి. అది చెప్పలేము అందరూ. ఇప్పుడు పోడు అవును ఒక గురుసామే ఇంత నెయ్యి క్వాంటిటీ నెయ్యి టీంకి 10 మందికి అనుకుందాం, 10 మందికి అనుకుందాం. అవును. మరి ఇప్పుడు నువ్వు ఇరుముడు కట్టినప్పుడు నువ్వు ఆవు నెయ్యి సపరేట్ తీసుకోయిన వంటనేమో దాన్ని నమ్మొచ్చు, నీది ఆవు నెయ్యి ప్యూర్ కావచ్చు అని. కానీ అది నమ్మలేము కదా అట్లా. అవును ఇది కూడా కరెక్టే కదా, సపరేట్ కాదు కదా. సపరేట్ కాదు, 10 మందికి ఒకటే నెయ్యి తీసుకొస్తారు. బయట షాప్లలో ఏ షాప్లలో నెయ్యి అమ్మినా అట్లనే అమ్ముతారు. ఒకరు ప్యూర్ అని అంటారు కానీ ఎవ్వరు ప్యూర్ అయితే అమ్మరు. అవును ఇదైతే 100% వాస్తవం. ప్యూర్ అమ్మరు. అవును అట్లా అన్ని నీళ్ళన్నా కలవని ఎవరైతే ప్యూర్ అమ్మరు. అయితే నెయ్యిలో డైరెక్ట్ కలుపుతారా లేకపోతే పాలల్లోనే కలుపుతారా డైరెక్ట్? మరి లీటర్ పాలల్లో 1/2 లీటర్ పాలే పోయచ్చు, 1/2 లీటర్ నీళ్ళే కలపవచ్చు. అవును ఆ నీళ్ళు కలిపినాక డైరెక్ట్ రాదు కదా మరి మీగడ. వస్తుంది ఆ మీగడ పాలల్లో ఎక్కువ వస్తుందా? లీటర్ పాలు కాగబెడితే ఎన్ని పాలు కాగబెడితే అంత మీగడ వస్తుంది, చిక్కగా వస్తుంది. నువ్వు వాటర్ కలిపిన పాలలో నిన్న మీగడ ఎట్లా వస్తుంది చూస్తున్నావు? ఓ ఇంకెక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది. ప్యూర్ అయితే ఎక్కువ వస్తుంది. మరి ప్యూరే కాగబెట్టవచ్చుగా. ఎవరు ఎందుకు కాగబెడతారు మరి? పైసలు వాళ్ళకి ఎట్లా వస్తాయి? ఏమో ఇది లాజిక్ కాదు అసలు. నువ్వు చెప్పిన దానికి లాజిక్ కాదు, నేను విన్న దానికి లాజిక్ కాదు. ఇది కాదు పద్ధతి. ఇంకా వేరే నాకు తెలిసి ఎవరైనా ప్యూర్ ఎవ్వరు చేయరు. కంపల్సరీ అందులో బకెట్ పాలకి ఒక చెంబుడు నీళ్ళన్నా కలుపుతారు, ఖచ్చితంగా కలుపుతారు. రైట్. మరి అంత ప్యూర్ అమ్ముకుంటా పోతే ఆయనే ఉన్నది అమ్ముకోవాల. అవునవును ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఎవరికి ఇది పాలు మేము చాయ్ తాగుతాం. చాయ్ మానేసారు కదా స్వప్నం మళ్ళీ ఎప్పటి నుంచి? అంటే డైలీ మేము సాయంత్రం పూట చాయ్ పెట్టుకుంటాం. పొద్దున పూట బంద్ చేసినాం గానీ సాయంత్రం టైం అయితే కొంచెం చాయ్ తాగుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 4:30 అవుతుంది. చాయ్ తాగి ఇంట్లో పని చేసుకొని ఇప్పుడు ఈ 4:30 స్టార్ట్ చేస్తే రాత్రి 8:30 అవుతుంది పండుకునేసరికి. అంటే ఇక ఇంట పని మొత్తం ఇల్లు నూకుడు, బాసలు దోముడు, పిల్లలకు తినిపించుడు, బట్టలు మడత పెట్టుడు, ఆ పని ఈ పని మొత్తం అయిపోతుంది. ఈ రోజు ఇంకా మురుకులు చేద్దాం అనుకున్నా. మురుకులే అవుతుంది. మురుకు చేవా?
లేకపోతే పైన వేసి బయటికి పోయేది బయటికి పోసి వచ్చినాక చేస్తాం. నేనేమో ఇల్లు మంచిగా నీట్గా నూకి క్లీన్ చేసి పెట్టిపోతే క్రియాన్స్ నిన్న అమ్మ వచ్చినప్పుడు బనానా తీసుకొని వచ్చింది తింటాడని చెప్పేసి వీనికి నేను తినడానికి ఇచ్చి పెడితే ఇట్లా సుంచుతా ఉంటే నేను తింటాడేమో అని అనుకున్నా, కానీ తినలే. మొత్తం సుంచి ఇల్లు మొత్తం ఇట్లా ఫ్లోర్కి రుద్దిండు, మన బాడీకి రుద్దుకుండు, అంత కంపు వేసిండు. నాన్న పాప మంచిగా తింటుండే బనానా, కానీ క్రియాన్స్ ఎందుకో బనానా తినమంటే అస్సలకి తినడు, ఎందుకో ఏం అర్థమే కాదు. ఇప్పుడు ఏం తెలనోలాగా చూసిరా గోడ మూలకు నిల్చొని ఎల్లిపాయ పొట్టు తీస్తూ ఉండు. పొద్దున్న ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, ఆ ఎల్లిపాయల పొట్టు అయితే తీస్తూ ఉన్నాడు, ఏం తెలియదు అన్నట్టుగా. క్రియాన్స్ పోయమా పోతూనే ఉన్నాడు. డోర్ పెడుతున్నావా ఎందుకు క్రియాన్స్? నువ్వు రావా బుయ్ నువ్వు రావా బుయ్? అయిపోయిందా శీర్ష పని అంతా? అయిపోయింది. ముఖం కడుక్కో, దబ్బున పోయి అట్లా ఒకసారి ఊర్లోకి పోయేసి వద్దాము. ఎందుకు అని అంటావా? ఐబ్రోస్ చేయించుకొని వద్దాము. చాలా రోజులు అవుతుంది చేయించుకోక. బతుకమ్మ పండుగ ఉందనంగా చేయించుకొని వచ్చినాము. అప్పుడు కూడా ఇదే చీర, ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే చీర మీద పోతున్నాము ఐబ్రోస్ చేయించుకోవడానికి. అదే చీర, ఇదే చీర పోతున్నాము. అంటే మళ్ళీ బయటికి పోయేది ఉంది కదా, ఈ టైం ఉన్నప్పుడు చేయించుకుంటేనే బెటర్. టైం ఉంది కదా ఇంకా 2 రోజులు ఉంది కానీ వదిలేసినాం అనుకో, ఆ 2 రోజులు అట్టే పోతుంది, పని అంతా చూసి పటాక్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు టైం కూడా 5-10 అవుతుంది. ఒకసారి అట్లా పోయేసి మళ్ళీ తొందరగా వచ్చేద్దాం. చలి పెడుతుంది ఊర్లోనే కాబట్టి ఏం కాదు, ఊర్లో తెలిసినాకనే చేస్తుంది. మాకు పార్లర్ పోవాల్సిన పని లేదు, ఊర్లోనే ఉంది. తొందరగా చేస్తుంది ఆమె, అంటే మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది కాబట్టి ఎక్కువ ఆమె దగ్గరికి పోతున్నాం. నాకు ఊర్లో పరిచయం అయింది కూడా ఫస్ట్ అక్కనే, ఆమెనే చేసింది ఫస్ట్. నాకు కూడా తెలియదు, అత్తమ్మనే తోలుకొని పోయింది. అప్పుడు కూడా బతుకమ్మ సాంగ్ షూటింగ్ ఉందని చెప్పేసి మాకు తెలియక ఊరు మొత్తం అందరు నడుపుకుంటూ పోతుంటే వాళ్ళు చేస్తారని చెప్పారు. అప్పుడు పోయి అక్క దగ్గర పోయి చేయించుకొని వచ్చినాము. ఇక అప్పటి నుంచి అక్క అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా పోయి చేయించుకొని వద్దాం. నువ్వు ముఖం కడుక్కో, ఆల్రెడీ నేను ముఖం కూడా కడిగేసుకున్నా, అయిపోయింది. మోయినకి ఏనంగా చలి పెడుతుందో నాకైతే ఇంత కూడా అర్థమైతలేదు. ఘోరంగా చలి పెడుతున్నా. నీ కళ్ళు ఎందుకంటే ఎర్రగా అయినాయి. అయ్యా మా బావకి జ్వరం వచ్చింది. మరి నీ నెత్తి మీద కుళ్ళ స్వెటరు ఫుల్ పాయింట్ అట్లనే ఉన్నాం. మరి జ్వరం వచ్చినట్టుగానే, జ్వరం వస్తేనే ఇట్లా కళ్ళు ఎర్రగా అవుతాయి అంట బావా, నాకు కూడా తెలియదు. మరి ఏమో మరి ఎప్పుడైనా ఇంత గుజరాత్ కంటే ఎంత ఇట్లా ఉప్పుకుంటూ పోయినా కానీ లొకేషన్ చూస్తుంటే అనిపిస్తుంది. బీచ్ కూడా దగ్గరనే ఉంది కదా, అక్కడ బీచ్ కూడా. అసలు అప్పుడు గుజరాత్ కి ఆల్రెడీ పోయి వచ్చిన వాళ్ళమే మళ్ళీ నెక్స్ట్ టైం గుజరాత్ కి పోతున్నాం అంటే 10,000, 15,000, 20,000 ఖర్చు పెట్టి షాపింగ్ చేసిన వాళ్ళము. ఇప్పుడు ఆంధ్రాకి పోతున్నాం అంటే కూడా కనీసం షాపింగ్ కాదు కదా, ఏది కూడా చేయలే. అవును, అప్పుడు స్వెటర్ లేకుండా స్వెటర్ కొనుక్కున్నా, అప్పుడు ఇంకెందుకు కుల్లా లేకుండా కుల్లా కొనుక్కున్నా. ఇప్పుడు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాం. మరి మేము మీరు కూడా ఇంకొక నీ కూడా ఉంది అంటే స్వెటర్ ఉంటే అయిపోతుంది. అయ్యా మరి ఇంకేం కావాలి? అయ్యా ఇంకేం వద్దా? ఆడవాళ్ళు అన్నప్పుడు మస్తుగా ఉంటాయి బావా. సరే రేపు అమ్మయ్యా, రేపు ఎట్లా నా అమ్మోళ్ళ ఇంటికి పోయేది ఉంది కదా, అంటే తొందరగా పోయేసి ఆడ ఫంక్షన్ చూసేసి తొందరగా రిటర్న్ వచ్చేసి మళ్ళీ పాపను హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇంకా రేపు ఒక్కరోజు గాలి తిరిగినాం అనుకో, ఎల్లుండి మంచిగా ఇంట్లోనే ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని, ఏం రెస్ట్ ఉంటుంది, అన్ని సదురుడు అదే పని ఉంటుంది. ఈయనకి జ్వరం వస్తుంది, మరొకసారి హాస్పిటల్ పోవచ్చుగా బాబు. మరి నాకు ఫీవర్ లేదు కానీ నోరు ఎండకపోయినట్టు, ఈ చలికి చలి ఎక్కువ అవుతుంది నీకు. చలి మరి నాకెందుకు చలి పెడతలేదు బాబు? నేను స్వెటర్ వేసుకుంటున్నానా చెప్పు? నిన్న కూడా నేను స్వెటర్ వేసుకున్నానా, మొన్న కూడా నేను స్వెటర్ వేసుకున్నానా? స్వెటర్ కొనుక్కొచ్చుకున్నా ఒక 2 రోజులే వేసుకున్నా నేను స్వెటర్. చెవులో పత్తి కూడా లేదు, ఏం కూడా లేదు. మళ్ళీ మబ్బులనే స్నానం చేస్తున్నాం మేము. నాకు ఎందుకు చలి పెడుతుందో అర్థమవుతలేదు. ఇదంటే నీ బాడీ వీక్ ఉన్నట్టుంది. అంత సీన్ లేదు. మరి అంత సీన్ లేనప్పుడు మరి కుల్లా అవన్నీ ఇప్పేయి. అంత సీన్ లేదని నేను నమ్ముతా నేను. మరి సరే మేము ఆడికి పోయి వస్తాం, ఊర్లో పోయి ఐబ్రోస్ చేయించుకొని వస్తాం.